ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. పెథాయ్ తుపాను ప్రభావంతో క్రమంగా కృష్ణమ్మలో నీటి మట్టం పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్దకు ఎగువ నుండి భారీగా నీరు చేరడంతో 5 గేట్లు ఎత్తి కొద్ది మొత్తంలో నీటిని విడుదల చేశారు. కృష్ణానదిలో నీరు మరింత పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. పెథాయ్ తుఫాను ప్రభావంతో కృష్ణామ్మ కూడా ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నాం. కృష్ణానది ఉధృత రూపాన్ని మనం ఇప్పుడు చూడొచ్చు. దాదాపు కృష్ణానది 12 అడుగుల మేర ఏదైతే ప్రకాశం బ్యారేజీ సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యాన్ని ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే కృష్ణానదిలోకి నీళ్లు విడుదల కృష్ణానది నుండి కిందకు నీళ్లు విడుదల చేయడానికి 5,000 నుంచి 7,000 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద 12 అడుగుల నీటి నిల్వ ఉన్న నేపథ్యంలో ఒకవేళ నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి వస్తే విజయవాడ, పెనమలూరు, పమిడిముక్కల, తోటవల్లూరు, ఉయ్యూరు తహసీల్దారులకు ఇప్పటికే అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడికక్కడ దండోరా వేయించి లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఉండకుండా ఉండే విధంగా చూడాలని చెప్పడం జరిగింది. అటు కృష్ణానది ఎగువ నుండి పైనుండి వస్తున్నటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీరంతా కూడా కృష్ణానది ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి చేరుకుంటోంది. ముఖ్యంగా పాలేరు, మున్నేరు, కేసర తదితర వాగులు, వంకల నుంచి వస్తున్న నీరు ప్రకాశం బ్యారేజ్ వద్దకు చేరుతుంది. దీంతో ఈ నీటి నిల్వ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పట్టిసీమ గేట్లు కూడా మూసివేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అటు పులిచింతలకు సంబంధించినటువంటి గేట్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అధికారులు మూసివేశారు. ఏమాత్రం వర్షపు నీటి కారణంగా మరింత ఉధృతి కనుక పెరిగితే కృష్ణమ్మను కిందకు వదిలేయడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. దాదాపు 5,000 నుంచి 7,000 క్యూసెక్కుల నీటిని ఈ రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ వదులుతామని అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి మాత్రం 12 అడుగుల వద్ద కనుక నిలిచిపోతే కనుక ఇదే లెవెల్ మెయింటైన్ చేస్తాం. ఒకవేళ 1 అడుగు అయినా సరే ఎక్కువ పెరిగిన పక్షంలో దాన్ని కిందకు నీళ్లు విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మాత్రం డేంజర్ పరిస్థితి ఏమి లేదు. కెపాసిటీకి అనుగుణంగా నీరు ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి లోతట్టు ప్రాంతాలకు సంబంధించినంత వరకు ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళందరినీ కూడా తక్షణం చర్యలు తీసుకుని వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించడం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ఒకవేళ నీళ్లు వదిలిన పక్షంలో ఈ చర్యలను ముందస్తుగా అధికారులు సిద్ధం చేశారు. జిల్లా కలెక్టర్ కూడా ఆయా మండలాలకు సంబంధించిన తహసీల్దారులకు ఆదేశాలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఇదే సమయంలో 12 అడుగులతో ఉన్నటువంటి కృష్ణమ్మ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉంది. మరి కాసేపట్లో ఈ ప్రకాశం బ్యారేజ్ వద్ద కనుక ఒకవేళ వర్షాలు ఎక్కువయ్యి నీటి నిల్వ పెరిగిన పక్షంలో 1 అడుగు పెరిగినప్పటికీ కూడా కిందకు గేట్లు ఎత్తివేయడం జరుగుతుంది. ఈ సమయంలో లోతట్టు ప్రాంతాల్లో అంటే దిగువన ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే ఆయా మండలాలు లేదా గ్రామాలు, పట్టణాలకు సంబంధించినటువంటి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని. ఇదే సమయంలో అటు పెథాయ్ ప్రభావంతో ఉపనదులు, కృష్ణా ఉపనదులు కావచ్చు, మున్నేరు, పాలేరు, కేసర అదేవిధంగా వాగులు, వంకలు కూడా పొంగి పొర్లి కృష్ణమ్మలో కలుస్తున్నాయి. కాబట్టి ఏమాత్రం నీటి ఉధృతి పెరిగినా ఈ రాత్రికి లేదా రేపు ఉదయానికి ప్రకాశం బ్యారేజ్ నుంచి 5,000 నుంచి 7,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడానికి అధికారులు అయితే రంగం సిద్ధం చేశారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రమేష్తో